అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులపై సంచలన ఆదేశాలు. డిఏ బకాయిలు, పీఆర్సీ ఏరియాస్, ఏపీజీఎల్ఏ లోన్లు, పీఎఫ్ అమౌంట్, జీపీఎఫ్ అమౌంట్, ఈహెచ్ఎస్ సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఏపీజేఏసీ అమరావతి డిమాండ్. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం వెంటనే ప్రభుత్వ పెద్దలు, ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. విజయవాడలో రెవెన్యూ భవన్లో ఆదివారం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి నేతలైతే హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కొత్త డిమాండ్ల ఏమీ చేయడం లేదని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు విలీనానికి ముందున్న వైద్య సౌకర్యాలతో పాటు ఇన్సెంటివ్ అలవెన్స్లు 2020 నుంచి నిలిచిపోయిన సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. 11వ పీఆర్సీ అమల్లో ఉద్యోగులకు సరైన న్యాయం జరగలేదని, కొన్ని అంశాల్లో నేటికి స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు నెలవారీ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చందాలు వసూలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి వైద్యం అందడం లేదని, ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ పదవీ విరమణ ప్రయోజనాలను ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని చెప్పారని, నేటికి కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులు చేయలేదని వివరించారు. డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు.